ఇక అందరి ముందు మలేషియా మామకి ఏదో డబ్బులు అడిగినట్టు ఇవ్వలేవా అన్నట్టుగా రోహిణి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో మీనకి, బాలుకి అనుమానం వస్తుంది. ఆ సంగతి ఏంటో తేలుద్దామని బాలు, మీన అనుకుంటారు. ఇక మరోవైపు శృతి, రవి ఇద్దరు కూడా మనోజ్ వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అన్నయ్య మరి ఇంత స్వార్థపరుడు ఏంటి? కాస్త తేడాగా ఉన్నాడు. మీ బాలు చాలా కరెక్ట్‌గా మాట్లాడతాడు. మొదట్లో బాలు నచ్చేది కాదు. కానీ అతని గురించి తెలిశాక ఆయన మాట్లాడే మాటలు అర్థమవుతున్నాయి. మీ మనోజ్ మాత్రం చాలా సెల్ఫిష్ అని రవితో శృతి అంటుంది. అవును, మనోజ్ అన్నయ్య మరీ సెల్ఫిష్‌గా మారాడు అని రవి అంటాడు. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. 70,00,000 అవసరమని చెప్తారు. మీ మామయ్యని అడుగురా అని రవికి సలహాలు ఇస్తాడు. మేమెందుకు అడుగుతాం? మేము ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకొని వచ్చాం. ఇప్పుడు డబ్బులు కావాలని అడిగితే చీ కొడతారు అని శృతి అంటుంది. వాళ్ళు సంపాదించే ఆస్తులన్నీ నీవే కదా అని రోహిణి అంటుంది. మేం విల్లా కొంటే మన అందరికీ మంచిదే కదా! మీ వాళ్ళని డబ్బులు అడగొచ్చు కదా! మేము విల్లా కొంటే మీరు అప్పుడప్పుడు రావచ్చు కదా! అందరం కలవచ్చు కదా అని రోహిణి అంటుంది. నేను మా వాళ్ళని డబ్బులు అడగను. నాకు అవసరం లేదు. ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడకండి అని శృతి వార్నింగ్ ఇస్తుంది. వడ్డీ ఇస్తామని మనోజ్ అనడంతో రవి ఇంకా ఫైర్ అవుతాడు. బాలు ఎలాగో సాయం చేయడు. నువ్వైనా చేయరా అని మనోజ్ అడుగుతాడు రవిని. ఆ మాటలతో రవికి మండిపోద్ది. నీకు బాలు అన్నయ్య ఏం చేయలేదురా? అసలు నువ్వెప్పుడైనా బాలు అన్నయ్యకి ఏమైనా చేశావా? పోనీ నాకేమైనా చేశావా చెప్పు. చిన్నప్పటి నుంచి ఏమైనా చేశావా? ఏం చేశావో చెప్పు. ఏం గుర్తుకు రావు. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. కానీ బాలు అన్నయ్య మాత్రం నాకు చదువుకునే టైంలో డబ్బులు పంపేవాడు. నువ్వు మాత్రం ఎవ్వరికీ ఏం చేయలేదు. నువ్వు బావుంటే చాలు అని అనుకునేవాడివి. ఇప్పుడు సిగ్గు లేకుండా మా అత్త మామల్ని డబ్బులు అడగమని సలహాలిస్తావా? అని రవి ఫైర్ అవుతాడు మనోజ్ పైన. మీరు ఎవరు సపోర్ట్ చేయరని అర్థమైంది. మాకు కూడా టైం వస్తుంది. అప్పుడు చెప్తాను అని వెళ్ళిపోతాడు మనోజ్. వీళ్ళు నా అన్నదమ్ములా? అలా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని మనోజ్ రగిలిపోతూ ఉంటాడు. ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు. మనం అలాంటి వారి మధ్య ఉన్నాం. వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని రోహిణి ఇలా పిచ్చి పిచ్చిగా వాగేస్తూ ఉంటుంది. మనం కూడా ఈ ఇంట్లోని మనుషులమే కదా! మనం బావుంటే వాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా! నాకు వీళ్ళ వీళ్ళ మీద ముందు నుంచి ఆశలేం లేవు అని రోహిణి అంటూ ఉంటుంది. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అందరూ నన్ను తిట్టేవారు. నాకు టైం కలిసి వచ్చి ఇదంతా చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఎలాగైనా సరే ఈ ఇంటిని దక్కించుకోవాలి అని మనోజ్ అంటాడు. అవును మనోజ్, ఈ ఇంటిని దక్కించుకుంటేనే నేను గర్వంగా చెప్పుకోగలను అని రోహిణి అంటుంది. నిన్నెవ్వరు దూరం పెట్టినా నీకు నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటాను. ఇన్నాళ్ళు మనం వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేశాం. ఇకపై మన గురించి ఆలోచించుకుందాం అని రోహిణి అంటుంది. మీ నాన్నని డబ్బులు అడుగు అని రోహిణితో మనోజ్ అంటాడు. దీంతో రోహిణి కంగారు పడిపోతుంది. ఇక సెల్స్ పెంచి ముఖేష్ దగ్గర డబ్బులు తీసుకుందాం. వీళ్ళంతా మనల్ని చూసి ఆశ్చర్యపోయేలా ఎదగాలి అని మనోజ్, రోహిణి అనుకుంటారు. ఇష్టమైన ఇల్లు గురించి బాలు, మీనలు మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న ఇల్లు అయినా కూడా ప్రేమగా ఉండే మనుషులు చుట్టూ ఉండాలని మీన చెప్తుంది. ఒకప్పుడు అందరూ అలానే ఉండేవారు. ఇప్పుడు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మనుషుల మధ్య గోడలు, ఇలాంటి విల్లాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయం మన అడ్డగాడిదకి ఎందుకు అర్థం కాదు అని మనోజ్ గురించి బాలు మాట్లాడతాడు. రూ. 4 సంపాదించడంతో ఇన్ని కోట్లతో విల్లని కొనడం అవసరమా అని బాలు అనుకుంటాడు. బాలు, మీన ఒకవైపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రవి, శృతి కూడా ఇష్టమైన ఇల్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెదర్ బాగుండడంతో అక్కడ శృతి, రవి రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్తారు. రాత్రిపూట రోహిణి రూమ్ డోర్‌ను ప్రభావతి కొడుతుంది. నీ గురించి పచ్చి నిజం నాకు తెలిసింది అని ప్రభావతి అంటుంది. మీ నాన్న మలేషియా జైల్‌లో ఉన్నాడు అనేది అబద్ధం. మీ మామయ్య డబ్బులున్నవాడు అన్నది కూడా అబద్ధమే కదా అని ప్రభావతి అంటుంది. ఇవన్నీ అబద్ధాలని మీకెవరు చెప్పారు అని రోహిణి అంటే, నోర్ముయ్, ఇంకా నన్ను మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నావా అని ప్రభావతి ఫైర్ అవుతుంది. బికారివి కాదు, బిగ్ షాట్ అని నమ్మించి నట్టేట ముంచావు కదా! నువ్వు నా అదృష్టం అనుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా. నువ్వొక బండరాయి, శుద్ధ మొద్దువి. నాకు తెలిసింది. ఇక నన్ను అత్తయ్య అని పిలవకు. ఎంత నాటకమాడావే! అమాయకురాలిగా ఇంతలా నటించావే! ఇన్ని రోజులు బాగానే కవర్ చేశావు. మమ్మల్ని ఎందుకింత మోసం చేశావు చెప్పు. ఇవన్నీ అబద్ధాలా కాదా? పీక పిసికి చంపేస్తాను అని రోహిణి పీక పట్టుకొని నిలదీస్తుంది ప్రభావతి. అవును, నేను చెప్పినవన్నీ అబద్ధాలే. ఎవరు మలేషియాలో లేరు. నాకసలు నాన్నే లేరు అని చెప్పి రోహిణి ఏడుస్తూ ఉంటుంది. నేను పేదింటి అమ్మాయిని అని తెలిస్తే పెళ్ళికి ఒప్పుకోరేమోనని డబ్బున్న అమ్మాయిలా కవరింగ్ ఇచ్చాను. అందుకే ఇంత నాటకం ఆడాను అని రోహిణి ఒప్పుకుంటుంది. అంటే నమ్మక ద్రోహం చేశావన్నమాట అని ప్రభావతి అంటుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య అని రోహిణి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. నువ్వు చేసింది తప్పు కాదు,
ద్రోహం. నా ఇంటి కోడలిగా కాదు, నా ఇంట్లో కూడా ఉండనివ్వను అని మెడ పట్టుకొని రోహిణిని స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తుంది ప్రభావతి. దీంతో ఒక్కసారిగా ఉలికిపడి లేస్తుంది రోహిణి. ఇదంతా కలనా? నిజం అనుకొని భయపడ్డాను కదా అని రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది రోహిణి అని మనోజ్ అడుగుతాడు. ఏదో ఒక పీడకల అని రోహిణి కవర్ చేస్తుంది. అత్తయ్యకి నిజం తెలిస్తే నిజంగానే చంపేస్తుంది అని భయపడుతూ రోహిణి పడుకుంటుంది. ఇక ఉదయం పూట ఓ కస్టమర్ అదే మనోజ్ని మోసం చేసిన కల్పనను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేందుకు వెళ్తాడు బాలు. మార్గ మధ్యంలో ఆమెతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇల్లు కొనేందుకు వచ్చానని ఆమె చెప్తుంది. ఇప్పుడంతా ఇల్లు కొనడం, ఇన్వెస్ట్ చేయడం మీద అందరూ ఫోకస్ పెడుతున్నారు. మాటలో మాటగా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి యూత్ పెళ్లి మీద ఇంట్రెస్ట్ చూపడం లేదని అనుకుంటూ ఉంటారు. రిజిస్ట్రేషన్ అని 45 లక్షలు మోసపోయానని ఆ కస్టమర్ చెప్తుంది. మరి మనోజ్ బాగోతాన్ని డబ్బులు రిటర్న్ ఇచ్చిన విషయాన్ని కల్పన చెప్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.